స్వీట్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ కర్రీ. హే చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే కర్రీస్ లో గ్రీన్ పీస్ వేసుకోవడం కామనే, కానీ స్వీట్ పొటాటోతో కర్రీ చేయడం అసలు నాకు తెలీదు. చాలా మంది ట్రై చేసి ఉండరు అలాంటిది ఏది. బట్ ఈ కాంబినేషన్ మరి ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాయండి. ఓకే, సో ఏమైనా ఇంగ్రీడియంట్స్? ఓకే, సో మెయిన్గా ఇక్కడ మనకి చాలా కొత్తగా అనిపించేది కాంబినేషన్ ఒకటే. అంటే చెన్నా, పీస్, స్వీట్ పొటాటో ఇవన్నీ కూడా కొంచెం ఆ స్వీట్నెస్ అండ్ కమ్మదనం అన్ని అలా ఏమంటారు సిమిలర్ గా ఉంటాయి అనుకుంటాయి మూడిట్లో, అదైతే అనిపిస్తుంది. సరే, సో ఫస్ట్ ఆయిల్ వేనా? కోకోనట్ ఆయిల్ తో మనం చేసుకుంటున్నాము. సో కొంచెం లైట్ గా ఉండే ఆయిల్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్. సో ఈజీ డైజెషన్ వైజ్ చాలా బాగుంటుంది. సో కొంచెం హెవీగా ప్రోటీన్స్ తీసుకుంటున్నాము అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఇలా తీసుకోవచ్చు. సో ఓకే, సో ముందుగా జీరా వేసేసుకుందాం. ఓకే, తర్వాత అల్లం. ఓకే, తర్వాత వెల్లుల్లిపాయలు. సో వెల్లుల్లిపాయ తీసుకున్నా కూడా ఒకవేళ బాగా వేడి చేస్తుందేమో అని డౌట్ వచ్చినా కూడా అస్సలు భయపడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ అలాంటివన్నీ వేడి కొంచెం తగ్గేలాగా మనం ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి. ఓకే, కొంచెం జాజికాయ పొడి. ఓకే, సో ఇక్కడ ఫ్రై చేసుకున్నామంటే కొంచెం ఆ ఘాట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత ఎండుమిర్చి. కూడా వేగింది బాగా. ఉల్లిపాయలు. సో పాలకూర తెచ్చుకున్నాము, చక్కగా ఆకుకూర కూడా ఇలాంటి కర్రీస్లో వాటిలో కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచిది. సో పాలకూర కూడా వేసేసుకున్నాం. ఎనీవేస్ మనకి పాలకూర కూడా మగ్గిపోయింది. ఓకే, సో మిగతావన్నీ కూడా ఒకసారి వేసేసుకుందాము. సో ముందుగా అయితే కాబూలీ చనా. ఓకే, తర్వాత కొన్ని గ్రీన్ పీస్. తర్వాత స్వీట్ పొటాటో. ఓకే, కొంచెంగా వేసుకున్నాం మనము, బికాస్ కొంచెం క్యాలరీ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఆల్సో స్టిల్ మనకి దీంట్లో కావాల్సిన మనకి సమ్మర్ టైంలో మంచి న్యూట్రిషన్ కావాలి అనుకుంటాం కదా, స్వీట్నెస్ కూడా ఇస్తుంది మనకి. కనుక చనా తినాలన్నా కూడా చాలా మంది వద్దు అనిపిస్తూ ఉంటుంది, బ్లాండ్ గా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు యాక్చువల్లీ స్వీట్ పొటాటో ఆ స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి ఇంకా మంచి టేస్ట్ అనేది మనకి ఇస్తుంది. బాగుంది ఈ ఐడియా, బాగుంది. అంటే చిలకడ దుంప ఎప్పుడు ఒకేలాగా ఉడకపెట్టుకుని కాస్త వీలైతే కొంచెం బెల్లం అలాంటివి వేస్ట్ చేస్తూ ఉంటారు తప్ప ఎక్కువ రెసిపీస్ లో వాడడం ఉండదు. సో ఈ మధ్య మనం సాలడ్స్ కూడా డిఫరెంట్ గా చూపించాము. ఇప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మన ఫ్లేవర్స్ అన్ని వేసేసుకుందాం దీంట్లో. ముందుగా రెసిపీకి సరిపడా ఉప్పు. ఓకే, తర్వాత కారం, జీరా పౌడర్. ఓకే, జనరల్ గా న్యాచురల్ స్పైసెస్ మనం ఎక్కువగా వాడుతున్నాము సమ్మర్ కాబట్టి. ధనియా పొడి. ఇది కలిపేనా? కలిపేసేయచ్చు. తర్వాత కోకోనట్ మిల్క్ వేసుకుని దాంట్లో ఆ ఫ్లేవర్ అంతా బాగా కుక్ అయ్యేలాగా మనం ఇప్పుడు కలిపేసుకుందాం. సో లాస్ట్ లో కోకోనట్ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. లాస్ట్ లో ఆరెంజ్ జ్యూస్. అది మనం ఎలాగో కుక్ చేయం కాబట్టి. ఆల్రెడీ అన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నిటికీ పట్టడానికి, బ్లెండ్ అవ్వడానికి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో లైట్గా యాడ్ చేసి కుక్ చేసుకుందాం. ఓకే, అయితే సో మనకి వెజిటేబుల్స్ లైట్గా ఒకదాని టేస్ట్ ఒకటి అలా ఎక్స్చేంజ్ చేసుకుని కుక్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి ఈ లోపు ఒక చిన్న క్వెరీ కూడా అడిగేస్తాను. మనకి అనిత గారు మెసేజ్ చేశారనమాట. సో యూరినేషన్ టైంలో ప్రాబ్లంగా ఉంది, బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అది సమ్మర్ వేడి వల్ల వచ్చిందని తీసుకోవాలా, లేదా ఏదైనా సీరియస్ ఇష్యూ అని కిడ్నీ చెకప్ అలాంటివి ఏమైనా స్కానింగ్ చేయించుకోవాలా, డైట్ పరంగా ఒకవేళ తగ్గాలంటే ఎలా తగ్గాలని? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. బేసికలీ యాక్చువల్లీ దానికి ఒకవేళ అలా ప్రాబ్లమ్గా ఉంది, పెయిన్ ఉంది వాళ్ళు యూరినేటింగ్ అంటే డెఫినెట్లీ చాలా సిమ్టమ్స్, అదొక జస్ట్ సిమ్టమ్ మాత్రమే. సో అది మనం అసలు ఎందుకు అలా వస్తుంది అని దానికి డెఫినెట్లీ మనకి ఒక చెకప్ అయితే అవసరం. బికాస్ జనరల్గా అయితే ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే మేబీ సింపుల్ యూటీఐ అయినా అయి ఉండొచ్చు, లేదా మేబీ ఒకవేళ స్టోన్ ఉన్నా కూడా చిన్నదా పెద్దదా దాన్ని బట్టి మనం చూసుకోవాలి. కాబట్టి డెఫినెట్లీ ఒక్కసారి మనం ఫిజిషియన్ని కలిసి డయాగ్నోస్ చేసుకుని, బ్లడ్ టెస్ట్ చేసుకుని, లేదా యూరిన్ టెస్ట్ చేసుకుని, డాక్టర్ ఏదైతే అడ్వైస్ చేస్తారో దాన్ని బట్టి ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది. లేదు
జనరల్ గా అలా అవుతుంది. మామూలుగా వెయిట్ చేసినప్పుడు చాలా మందికి ఫ్రీక్వెంట్ గా అట్లా అవుతూ ఉంటుంది. సో అది మనకి తెలుసు అదే అని చెప్పేసి. లేదు స్టోన్ అవన్నీ అనుకున్నా కూడా జనరల్ గా బ్యాక్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది బాగా, లోవర్ బ్యాక్ లో లైట్ గా పెయిన్. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ స్టోన్స్ కి జనరల్ గా మనం చెప్తూ ఉంటాము, లేదంటే లాట్ ఆఫ్ అదర్ సింప్టమ్స్ అన్ని ఉంటాయి. సో అది 1-on-1 డిస్కస్ చేసుకుంటేనే చాలా బెటర్. సో అలా మనం చూసుకోవచ్చు. లేదు మనకు తెలుసు జనరల్ గా సమ్మర్ టైంలో చాలా మందికి అది తెలిసిపోతాయి, అంటే నాకు ఎవ్రీ ఇయర్ నాకు వస్తుంది, నాకు వేర్ చేస్తుంది, ఇది కామన్ అని చెప్పేసి. సో అలా ఒకవేళ అలా కామన్ అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ మీరు కొంచెం కెఫీన్ ఇంటేక్ మాత్రం తగ్గించేసేయాలి. జనరల్ గా ఎర్లీ మార్నింగ్ కాఫీ తర్వాత టీస్ అవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నారు అంటే మాత్రం షిఫ్ట్ టు గ్రీన్ టీస్. బికాస్ సమ్మర్ టైంలో జనరల్ గా మనకి ఒకవేళ నార్మల్ వాటర్ ఇంటేక్ మీరు తీసుకుంటున్నారు పర్వాలేదు అనుకుంటే మాత్రం ఓకే, బట్ స్టిల్ ఏంటి అంటే ఈ కెఫీన్ కంటెంట్ అనేది బాడీలో కొంచెం తగ్గించాలి. సో జనరల్ గా స్వీట్ పొటాటో మనం కర్రీస్ లో ఎక్కువ ప్రిఫర్ చేయం కదా, కానీ దానికి బాగా సెట్ అయ్యే గ్రీన్ పీస్ అండ్ చెన్నా లాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల ఓవరాల్ గా ఒక మంచి బ్లెండ్ వచ్చేసింది మన కర్రీలో. సో ఈవెన్ కన్సిస్టెన్సీ వైజ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఓకే, సో నౌ దట్ కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాము. ఐ థింక్ దాని పులుపు అది దీనికి బాగా యూజ్ అవుతుంది. బాగా యూజ్ అవుతుంది, ఎస్. అండ్ కొంచెం అంటే డ్రైగా ఉండదు కాబట్టి మనకి ఇంకా తినడానికి బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎక్కువ మనం ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు, బికాజ్ చెన్నా బాయిల్ చేసిన చెన్నా అండ్ స్వీట్ పొటాటోలో స్టార్చ్ అది ఉంటుంది చూడు, మన గ్రేవీ కూడా థిక్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని మనం యాక్చువల్లీ ఏది ప్యూరీ చేసుకోలేదు ఈ కర్రీ. చెన్నా వేసుకున్నప్పుడు జనరల్ గా ప్యూరీ చేసేస్తాము. అవును, బట్ అదంతా అవసరం లేదు. వావ్. ఓకే ఓకే, కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే అండి, సో చాలా డిఫరెంట్ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం. దానికంటే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసి నోట్ చేసుకోండి. స్వీట్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, కొబ్బరి నూనె 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, వెల్లుల్లి 4 రెబ్బలు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, జాజికాయ పొడి కొద్దిగా, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, చిలగడ దుంప 1, ఉప్పు తగినంత, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. స్వీట్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జాజికాయ పొడి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర వేసి కాస్త వేయించుకున్నాక ముందుగా ఉడికించుకున్న కాబూలీ శనగలు, పచ్చి బఠానీలు, స్వీట్ పొటాటో వేసి తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకుని కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టి కాసేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో అండ్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ.